మనీతో మాట్లాడదాం. డబ్బుని చేత్తో పట్టుకోండి. కౌంట్ చేసేటప్పుడు కూడా మనీ అనేది ముందుకి ఇలా అంటే వచ్చేలాగా ఇలా కాకుండా ముందుకి తీసుకుని యూనివర్స్ లోని చాలా మనీ ఉంటదనే విషయము లా ఆఫ్ అట్రాక్షన్ లో నేను తెలుసుకున్నాను. ఎక్కడి నుంచి ఒకరి దగ్గర నుంచి ఒకరికి మనీ రాదు, యూనివర్స్ నుండి వస్తుంది. అది ప్రకృతి నియమం అన్నమాట. ఎప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతామో, మనీని చూసి సంతోషంగా ఫీల్ అవుతామో, ఐ రిసీవ్ మనీ అనుకుంటామో, మన దగ్గర కూడా మనీ రావడం అనేది జరుగుతుంది. మనీ కిస్ చేయండి. ఇంకా స్మెల్ కూడా చూడండి. మనీ స్మెల్ చాలా చాలా డిఫరెంట్ గా ఉంటది మీరు గమనించినట్లయితే. ఇప్పుడు కౌంట్ చేస్తూ చెప్పండి, ఐఎమ్ సారీ మనీ. నీ విషయంలో నేను ఏమైనా మిస్టేక్ చేస్తుంటే గతంలో వాటన్నింటికి నేను మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. నేను ఊహించిన మార్గాల్లో నువ్వు నా దగ్గరకు వస్తున్నావు. మనీని చూస్తూ చెయ్యండి, మనీ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతారు. మనీని చూస్తూ ప్రేమను వ్యక్తపరచండి. నేను గతంలో లెక్క లేకుండా నేను ఎక్కడికైనా బయటకు నేను వృధాగా ఖర్చులకి పంపించుంటే ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. మనీ పట్ల మీ ఎమోషన్ ఎలా ఉందో ఒకసారి, మనీ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మనీ లేనప్పుడు ఎలా ఉంటుంది, మీ ఎమోషన్ కూడా ఒకసారి గమనించండి. మన సంబంధ బాంధవ్యాలు ఎలాగుంటాయి మనీ ఉంటే, మనీ లేకపోతే ఎలాగుంటాయి, అది కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నా దగ్గర ఉంటే ఓన్లీ వస్తువులు కొనడానికే కాదు, వస్తువులు కొంటే ఆ ప్రేమ కొంతవరకే ఉంటుంది. కానీ నీతో ఉన్న నా ప్రేమ ఎలాంటిదని అంటే వస్తువు సంబంధం కాదు, ఆత్మ సంబంధము. అంటే గాలి పీల్చుకునేటప్పుడు మనం ఎంత హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతామో, డబ్బున్నప్పుడు మనం అంత హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. డియర్ మనీ, నీ పట్ల నేను చేసిన వ్యతిరేక భావనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. నన్ను క్షమించు. ఇక నుంచి నేను ప్రస్తుతం భవిష్యత్తులో నీకు వ్యతిరేకంగా ఆలోచించను. నీ మీద ఇష్టంతో పనిచేస్తాను. నీ మీద అవేర్నెస్ అంటే ఒక అవగాహన తెచ్చుకొని పట్టు చేస్తాను. నీకు వాల్యూ ఇస్తాను. నిన్ను బయటకు పంపించినప్పుడు ఆలోచించి మంచి మార్గాల్లో పంపిస్తాను. నేను పంపించే కొలది వేల రెట్లు ఎక్కువై నా దగ్గరకు వస్తావని నమ్ముతూ పంపిస్తాను. ఒక బేబీని ఎలాగైతే ఎత్తుకుంటారో అంటే ఇలాగా ఒక హగ్ చేసుకుని, డియర్ మనీ, నీ పట్ల నేను చేసిన పొరపాట్లకు మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. నువ్వు నా దగ్గర ఉన్నందుకు థ్యాంక్ యూ. నువ్వు భవిష్యత్తులో నేను లక్షల కోట్ల రూపాయలని నేను రిసీవ్ చేసుకుంటానని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఐ లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. ఇప్పుడు ప్రేమగా కిస్ చేస్తూ హగ్ చేస్తూ 875 మనీ ఈజ్ ఫ్లోయింగ్ టు మీ అని చెప్పి ఒక 5 టైమ్స్ అనండి. మనీని 875 మనీ ఈజ్ ఫ్లోయింగ్ టు మీ అని చెప్పి పర్స్ లో పెట్టేయండి. థ్యాంక్ యూ అని చెప్పి పర్స్ కూడా థ్యాంక్ యూ చెప్పండి. మనీని